గుడ్ మార్నింగ్ ఆల్ అండ్ పాసివ్ ఫ్యామిలీ మెంబర్స్. ఐ హోప్ మీ అందరూ కూడా రాబోయే 10 రోజుల్లో చాలా మీరు మనం అందరం కూడా చాలా సంతోషంగా ఉండబోతున్నామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకు ఇలా అన్నామంటే ఇప్పుడు మీరు చూసే ఉంటారు, ఉదయం తెల్లవారుజామున మనకి మన ఓకనట్ సబ్స్క్రిప్షన్ అన్నది ఒక 10 days ఎక్స్టెన్షన్ అవ్వడం జరిగింది. అంటే 21st of June వరకు కూడా ఎక్స్టెన్షన్ అవ్వడం జరిగింది. ఓకే, అయితే ఈ ఎక్స్టెన్షన్ని ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకొని మరియు మన ఎల్సీ లీడర్స్ చెప్తున్న ఇన్ఫర్మేషన్ దృష్టిలో పెట్టుకొని మనం ఒక కంక్లూజన్ రావచ్చు. అదేంటంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఎక్స్టెన్షన్ లాస్ట్ ఎక్స్టెన్షన్గా ఉండడానికి అవ్వడానికి 100% కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. దీనికి నిదర్శనం ఏంటంటే దీనికి ఎందుకు మనం అంత లాస్ట్ ఎక్స్టెన్షన్ అని చెప్పి మనం ఎందుకు చెప్పుకోవచ్చు అని చెప్పడానికి కొంచెం ప్రయత్నం చేస్తాను. లాస్ట్ 360 వెబినార్లో మన యాష్ గారు ఒక విషయం చెప్పారు. అదేంటంటే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకోలేదు, ఓన్లీ యాక్షన్ మాత్రమే చేసి చూపిస్తాను మీకు, నా యాక్షన్ మిమ్మల్ని థ్రిల్ చేయబోతుందని చెప్పి అన్నారు. ఓకే, సో అందులో భాగంగానే మనకి పెండింగ్ విత్డ్రాల్స్ ఓకే, ఈ పెండింగ్ విత్డ్రాల్స్ ఉన్నవి ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో భాగంగానే చాలామంది అంటే పెండింగ్ విత్డ్రాల్ చేసేటువంటి తరుణంలో మనం మన ఐడి ప్రూఫ్స్ని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అప్లోడ్ చేసే తరుణంలో కొంతమంది సరిగ్గా చేశారు, కొంతమంది సరిగ్గా చేయలేకపోయారు. ఎవరైతే సరిగ్గా చేయలేకపోయారో వాళ్ళకి మన కంపెనీ నుండి రిటర్న్ మెయిల్స్ వెళ్ళడం జరిగింది. ఆ మెయిల్లో ఏం చెప్పారంటే, మీరు అప్లోడ్ చేసినటువంటి ఐడి ప్రూఫ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇది రిజెక్ట్ చేస్తున్నాము, సో కాబట్టి సరిగ్గా అప్లోడ్ చేయండి అని చెప్పి కొన్ని మెసేజ్లు వచ్చాయి. అలా వచ్చినప్పుడు వాళ్ళు ఎంతైతే అమౌంట్ పెట్టుకున్నారో ఆ అమౌంట్ వాళ్ళ వ్యాలెట్లో తిరిగి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది ఒక భాగం. అయితే రెండో భాగం ఏంటంటే, ఎవరైతే పెండింగ్ విత్డ్రాల్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా చాలా యాక్యురేట్గా ఉందో, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా చాలా సక్రమంగా ఉందో వాళ్ళకి మన ఓఎస్లో విత్డ్రా క్రెడిట్స్ అని చెప్పి చూపిస్తుంది. ఇవన్నీ కూడా పెండింగ్ విత్డ్రాల్ ప్రాసెస్లో ఉన్నాయి అని చెప్పడానికి ఒక నిదర్శనం. ఓకేనా, ఈ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మన యాష్ గారు ఇప్పుడు ఎందుకు పెండింగ్ విత్డ్రాల్ గురించి పదే మనం చెప్తున్నామంటే, ఏదైనా ఒక ప్రోడక్ట్ మన యాష్ గారు చెప్పినట్లుగానే ఏవైనా మనం ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి అంటే పెండింగ్ విత్డ్రాల్స్ ముందు క్లియర్ చేసేంతవరకు కూడా నేను అడుగు ముందుకు వెయ్యను అని అతను అందరి ముందు మనకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటను అనుసంధానంగానే ఆ మాట ఇచ్చినందుకు ఆ మాటను నిలబెట్టుకునే దాంట్లోనే అతను ఇప్పుడు దాకా నిమగ్నమై ఉన్నారు. అతనికి ఒంట్లో బాగోకపోయినా సరే రేపు జరగబోయే 360 అంటే బుధవారం జరగబోయే 360లో అతను రావడానికి కానీ లేకపోతే ఇంకో ఏ కార్పొరేట్ వెబినార్ ద్వారా కానీ రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అతను. ఓకే, ఇప్పుడు మనకి ఒక సాధారణంగా మన ఇంట్లో చాలామంది ఇంట్లో ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఎవరైనా సరే ఒక రోజు సెలవు పెడితే దాన్ని ఇంకో రోజు ఎక్స్టెన్షన్ చేస్తూ ఉంటారు. కానీ మన CEO గారు ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలో కూడా ఇతను హ్యాండిల్ చేస్తూ ఆపరేషన్ అయినప్పటికీ కూడా ఎంత త్వరగా మన ముందుకు వచ్చి మనకి కావాల్సినటువంటి గుడ్ న్యూస్ చెప్పడానికి ఆరాటపడుతున్నారు. ఎంత ఆరాటపడుతున్నారంటే అది ప్రత్యేకంగా అతని దగ్గరికి వెళ్ళి వచ్చినటువంటి ఎల్సీ మెంబర్స్ చెప్పే విధానంలో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎందుకు చెప్తున్నారంటే ఇంత విషయం, ఈరోజు ఇంత డెడికేటెడ్గా ఉన్న వ్యక్తిని కూడా మనం నమ్మలేని స్థాయిలో మనం ఉన్నాం ప్రస్తుతం ప్రజెంట్ సినారియోలో. ఈ రోజుల్లో మన ఇంట్లో మన ఇంటి పక్కన లేకపోతే మనం ఉండే వీధిలో మనం బాగుపడితే చూసి ఓర్వలేని వాళ్ళు మధ్యన మనం బ్రతుకుతున్నాం. అలాంటిది ఒక ముక్కు ముఖం తెలియని ఒక వ్యక్తి 218 దేశాల్లో ఉన్నటువంటి అగ్రగామి సంస్థగా ఉన్నటువంటి ఆన్ ప్యాసివ్ అనే ఒక సంస్థలో మనకి ఫౌండర్షిప్ ఇచ్చారు. ఆ ఫౌండర్షిప్ ఇవ్వడం వల్ల ఆంతర్యం ఏంటంటే, మనకున్నటువంటి సమస్యలు తొలగిపోగా మనం మన కుటుంబానికి, మన రిలేషన్స్కి, మన సమాజానికి, మన దేశానికి కూడా మనం ఆన్ ప్యాసివ్ ద్వారా ఉపయోగపడబోతున్నాం. ఇది అందరూ గ్రహించండి.
ఒక వ్యక్తి మనకు ఒక ఫౌండర్ పొజిషన్ ఇచ్చారంటే ఆ ఫౌండర్ పొజిషన్ తాలూకా వాల్యూ మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే. ఈ ఫౌండర్ పొజిషన్ వాల్యూ గురించి చాలా సందర్భాల్లో మన గ్రేట్ లీడర్స్ అయినటువంటి వాళ్ళు చాలామంది చెప్పారు. ఒక ఆర్కే రెడ్డి గారు కానీ, మన జీవీ రావు గారు కానీ, వైటీపీ ఆనంద్ గారు కానీ, రమేష్ గారు కానీ, మన రీసెంట్గా సోమశేఖర్ గారు కూడా చెప్పడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి రిఫర్ చేయండి అవన్నీ కూడా. ఫౌండర్ వాల్యూ అంటే తెలుస్తుంది మీకు. ఓకేనా. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మన కంపెనీ కూడా, ఇప్పుడు మన కంపెనీ, ప్రతి కంపెనీ కూడా డబ్బే ముఖ్యంగా పనిచేస్తాయి. కానీ ఆన్ ప్యాసివ్లో డబ్బులు అన్నవి ఒక బై ప్రొడక్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన రైస్ మిల్లో ఒక ధాన్యం కనుక మనం ఆడించినట్లయితే ధాన్యం తొక్కలు పొట్టు పోగా బియ్యం బయటకు వస్తాయి. ఆ బియ్యంతో పాటుగా బై ప్రొడక్ట్స్ ఏమొస్తాయి? తౌడు, చిట్టు, ఇలా వీటిలన్నీ బై ప్రొడక్ట్స్ అంటారు. దీన్ని ఎందుకు ఉదాహరణకు చెప్పానంటే మనందరికీ అర్థమవుతున్న ఉద్దేశంతో మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు మన కంపెనీలో ప్రొడక్ట్స్ అన్నవి మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఓకే. ఈ డబ్బులు, ఈ బై ప్రొడక్ట్స్ వచ్చినప్పటికీ డబ్బులు, తర్వాత గవర్నమెంట్స్ నుండి మనకి రాబోయేటువంటి సపోర్ట్, మనకి మన కుటుంబం నుండి కానీ, లేకపోతే మన సమాజపరంగా కానీ మనకి పొందగలిగబోయేటువంటి గౌరవం. ఓకే. తర్వాత ఒక మంచి ఫ్యామిలీ లైఫ్, తర్వాత కరప్షన్, ఇవన్నీ కూడా బై ప్రొడక్ట్స్లో మనకి రాబోతున్నాయి. దేనివల్ల? ఆన్ ప్యాసివ్ అనే ఒక కంపెనీ వల్ల. సో ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి కంపెనీ పట్ల మనం ఎంత విధేయతగా ఉండాలి. ఎంతమంది వాళ్ళు ఎన్ని అవమానాలు సహించి మీటింగ్ పెడుతున్నప్పుడు కూడా చాలామంది విమర్శిస్తున్నప్పటికీ కూడా ధైర్యంగా నిలబడి మీటింగ్ పెట్టి మీ అందరిలో ఒక తెలియని ఉత్సాహాన్ని పెంపొందించడానికి మన లీడర్స్ అహర్నిశలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అవన్నీ ఇన్ఫర్మేషన్ తెచ్చి ఒక మీటింగ్ పెట్టి మనందరికీ ఇద్దాం అనుకున్నప్పటికీ కూడా మనం ఎందుకు చొరవ చూపించలేకపోతున్నాం? ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో దగ్గర 3 లక్షల పైన మంది ఉన్నారు ఫౌండర్స్. అందులో మనం మీటింగ్ పెట్టినప్పుడు ఒక 2,000, ఒక 5,000 దాటట్లేదు, ఒక 2,000 దాటట్లేదు. ఎందుకు దాటట్లేదు? మనలో నిర్లక్ష్యపు ధోరణి అలా ఉండిపోయిందండి. డబ్బులు వస్తే చూసుకుందాం, డబ్బులు రాకపోతే వాడిపోతాడు, డబ్బులు వస్తే చూద్దాం అన్న కాన్సెప్ట్లోనే ఉన్నారు జనాలు. ఇంకా అది పద్ధతి కాదు. ఈరోజు ఎవరైతే సెప్టెంబర్ నెలలో $143 కట్టి ఎర్లీ బర్డ్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళందరూ అదృష్టవంతులే. వాళ్ళ తర్వాత కేటగిరీ $93 కట్టిన వాళ్ళు అదృష్టవంతులు. ఇప్పటి వరకు కూడా చాలామంది ప్యాకేజీలు తీసుకోకుండా వస్తే కడదాం, వస్తే చూద్దాం అన్న ధోరణిలో ఉన్నారు చూసారా. వాళ్ళు ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతారు. మీరు ఖచ్చితంగా చాలా బాధపడతారు. ఎందుకు మేము ప్యాకేజ్ కట్టలేకపోయాం, చాలా బాధపడతారు. ఇప్పుడు మీరు కట్టుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. $93 మాత్రమే, మ్యాక్సిమం 11,000 అవుతాయి. అదే మనకి కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ అయిన తర్వాత మన ఓ కనెక్ట్ గ్లోబల్గా లాంచ్ అయిన తర్వాత ఆ $93 అనేవి ఉండవండి. అది ఏ $250, $300 అయిపోతాయి. ఇప్పుడే మీరు 11,000కే కట్టుకోలేకపోతే రేపు పొద్దున్న 20,000, 30,000 మీరు ఎలా కడతారు? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్, ఎల్సీ మెంబర్స్ లీడర్స్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్స్ కానీ, మన లీడర్స్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్స్ బట్టి మనం చూసుకున్నట్లయితే మనం చాలా దగ్గరలో రోజుల్లో ఉన్నాం. ఓకే. రోజుల్లో ఉన్నప్పుడు కూడా మీరు ఎందుకంత చొరవ చూపించలేకపోతున్నారు? ఒక్క విషయం అండి, ఈ రోజు వరకు కూడా మన తెలుగు రాష్ట్రాల్లోని లీడర్స్ ఎంత అహర్నెస్లో కష్టపడి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేద్దామని ట్రై చేస్తున్నారో, ఈరోజు వాళ్ళని మీరు విస్మరిస్తున్నారు, మర్చిపోతున్నారు. రేపొద్దున డబ్బులు వచ్చి మీకు యాపిల్స్ వచ్చిన తర్వాత మీకు చెప్పడానికి ఎవ్వరికి టైం ఉండదండి. మీకు ఎవరు దొరకరు కూడా. మీరు వాళ్ళ గురించి వాళ్ళ ఇంటి ముందు మీరు పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఓకే. ఎందుకంటే ఇందులో అంత స్టఫ్ ఉంది, మీకు ఇంకా అర్థం కావట్లేదు. ఒకసారి ఆలోచించండి, చాలా చాలా డీప్గా ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఇంకొక విషయం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన చాలామంది ఇప్పటికీ కూడా చాలామంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు కంపెనీ పట్ల.
అంత నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు మన కంపెనీ ముందుగానే చెప్పింది కదా, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కంపెనీకి డబ్బులు వాపస్ చేయండి, ఐడి బ్యాక్ సపోర్ట్ సర్వీసెస్ మెయిల్ పెట్టండి, మీ డబ్బులు మీకు ఒక 15 వర్కింగ్ డేస్ 20 వర్కింగ్ డేస్ డబ్బులు పడతాయని చెప్పారు కదా. అలా ఎందుకు చేయలేకపోతున్నారు వాళ్ళు? ఇప్పుడు నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు, కంపెనీ అంటే ఇష్టం లేని వాళ్ళు కంపెనీ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు కదా. అలా వెళ్ళరు మళ్ళీ. ఎప్పుడు నాకు అప్పులు ఎక్కువైపోయి వడ్డీలు కట్టలేకపోతున్నాం, పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాం, ఓకే, ఇలాంటివన్నీ కూడా సాకులు చెప్తున్నారు అంతే. ఇప్పుడు మనం కట్టిన ఒక 9,000 ప్లస్ 14,000, ఈ 23,000 కట్టి మనం మన ఎంటైర్ మొత్తం మన అప్పులన్నీ కూడా కంపెనీ మీద వేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఒకసారి మీరు ఆలోచించండి, ఎంతవరకు అది న్యాయం? అది ఇప్పుడు పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలి, మీ బాధ్యత, పిల్లల్ని చదివించడం మీ బాధ్యత, అది కంపెనీ మీద మీరు ఎలా రుద్దుతారు? అది కరెక్ట్ కాదు కదా. కంపెనీ మనకి ఇస్తుంది ఖచ్చితంగా, మనకి యాపిల్స్ వస్తాయి, మీరు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తాయి, మీరు ఊహించలేనంతగా వస్తాయి. అలాంటిది అది మనం అలా రావాలి అంటే ముందు మనం కంపెనీ పట్ల చొరవ చూపించాలి కదా. ఆ వచ్చిన వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా తీసుకోవాలి, దానికి ఒక ప్రాపర్ గైడెన్స్ అంటూ ఉండాలి కదా మీకు. అది కూడా తెలుసుకోలేకుండా మీకున్న కష్టాలన్నీ కూడా మీ భారాలన్నీ కూడా కంపెనీ పట్ల మీద వేసేసి, అప్పులు కట్టలేకపోతున్నాం, వడ్డీలు కట్టలేకపోతున్నాం అంటే ఎంతవరకు కరెక్ట్? కంపెనీ ఎప్పుడు కూడా ఒక్క ఐడి ఉంటే సరిపోతుంది అన్నారు. మీరు మన ఫౌండర్స్ అందరూ కూడా అత్యాశకు పోయి మల్టిపుల్ ఐడీస్ 20, 30, 40 వేసుకొని అప్పులు చేసి కట్టుకున్నది మీ స్వలాభం కోసం మాత్రమే మీరు కట్టుకున్నారు. మీ స్వలాభం కోసం మీరు కట్టుకొని, మీ ఆశ కోసం మీరు కట్టుకొని ఇప్పుడు కంపెనీని బ్లేమ్ చేస్తే అది ఎంతవరకు న్యాయం? అది మన యాష్ గారు కూడా చెప్పారు, చాలా ఒక్క ఐడి సరిపోతుంది మనిషికి అని చెప్పేసి. మీ పాకెట్ పర్మిట్ చేస్తుందా? కట్టుకోండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. మీ పాకెట్ పర్మిట్ చేయలేదా? వెయిట్ చేయండి. అంతేగాని అప్పులు చేసి కట్టమని కంపెనీ ఎప్పుడు మనకు చెప్పలేదు కదా. దాన్ని ఎందుకు అలా కొత్తగా డైవర్ట్ చేస్తుందంటే నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా. ఇప్పుడు డబ్బులు వస్తున్నాయని తెలిసినా కూడా చొరవ చూపించరు, ఇప్పుడు నేర్చుకుందామని తపన లేదు, మీటింగ్స్ పెడితే అటెండ్ అవ్వరు, వాట్సాప్ గ్రూప్స్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ పెడితే చూడరు, అట్లీస్ట్ వినరు, అంత బిజీ. ఒక్క విషయం అండి, మీ అందరికి ఒక విషయం చెప్పదలుచుకున్నాను, చాలా సూటిగా చెప్పదలుచుకున్నాను. ఆన్ ప్యాసివ్ అనేది ఒక్క నిమిషం మీ అందరూ కూడా మీ గుండెల మీద చేసుకొని, ఆన్ ప్యాసివ్ అన్నది మన లైఫ్లో లేదు అని ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. బ్రతకాలంటే భయం కలుగుతుంది మీకు. ఈరోజు మనందరం కూడా ఇంత ధైర్యంగా మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, లేకపోతే మన సొంత ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి రోజులు ఇంకా ఎంత మంచిగా ఉండబోతున్నాయని చెప్పి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని మనం ఉన్నాము అంటే కారణం ఓన్లీ ఆన్ ప్యాసివ్. ఆన్ ప్యాసివ్ ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. ఒక్కసారి కనుక ఆన్ ప్యాసివ్ లేదు అని మీరు ఊహించుకోండి, మన జీవితాలు ఎలాగున్నాయో అలాగే ఉంటాయి. మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, సంపాదించినా, మీరు ఎన్ని గంటలు కష్టపడినా మన జీవితాలు ఇలాగే ఉంటాయి. ఒక మంచి అద్భుతమైన బంగారు భవిష్యత్తు మన చేతిలో ఉంది, దాన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. సో ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరిచి, ఇది నేను ఎవరికో అందరికీ చెప్తున్న విషయం అండి, ఇది ప్రతి ఒక్క ఫౌండర్కి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. కళ్ళు తెరుచుకొని అద్భుతమైన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, మనకు వచ్చినటువంటి దాన్ని ఎలా మనం ముందుకు తీసుకువెళ్ళాలి అన్న దాని గురించి ఆలోచించండి. మీ బ్లెస్సర్స్తో మాట్లాడండి, కాంటాక్ట్లోకి వెళ్ళండి. నెగిటివ్ చెప్పే వాళ్ళు మాటలు అసలు వినొద్దు. నెగిటివ్ చెప్పేవాళ్ళు నెగిటివ్ మాత్రమే చెప్తారు. అంత నెగిటివ్ చెప్పేవాళ్ళు వారి ఐడీస్ ఎందుకు ఇవ్వట్లేదని మీరు ఒకసారి తిరిగి అడగండి, క్రాస్ వెరిఫై చేయండి, అడగండి, క్రాస్ క్వశ్చన్ చేయండి, వాళ్ళని సమాధానం ఉండదు. ఎందుకంటే నెగిటివ్ చెప్తే మనం వినడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తామంటే అంత ఇంట్రెస్ట్ చూపిస్తాం మనం. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకు అంత మంచి భవిష్యత్తు ఉంది. అది మన భవిష్యత్తు అని కాదు, మనతో పాటుగా మన పిల్లల భవిష్యత్తు, అలా 7 తరాల భవిష్యత్తు మన చేతిలో ఉంది. దాన్ని మనం నిర్లక్ష్యం చేసుకుంటున్నాం. చాలామంది ఇప్పటికీ కూడా జీమెయిల్స్ పోగొట్టేసుకున్నారు, ఓఎస్ ఐడి పాస్వర్డ్ పోగొట్టేసుకున్నారు. అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు కట్టుకోవడం అండి?
పోనీ ఇంట్రెస్ట్ ఉంది, పోనీ దానిని దాచుకో, బుక్ మీద రాసుకోమని ఎప్పుడు నుంచి చెప్తున్నారు, చిలక చెప్పని చెప్తున్నారు, ఎవరైనా వింటున్నారా? లేదు. అదేమైనా పోతే అప్పుడు మళ్ళీ బ్లెస్సర్స్ మీద పడతారు. వాళ్ళకు ఉండవలసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండదు. రాసుకోమని చెప్పి మీ ఇన్ఫర్మేషన్ మొత్తం రాసుకోమని చెప్పి ఒక షీట్ కూడా ఇవ్వడం జరిగింది మీకు. మన వైటీపీ ఆనంద్ గారి గ్రూప్లో వచ్చింది, అలాగే మన జేఆర్బి జూగుంట రమేష్ బాబు గారి గ్రూప్లోకి వచ్చింది. అయినా సరే మన ఫామ్ ఫిల్ చేసుకోవడానికి కూడా మన టైం లేదు. ఆ ఫామ్ ఎంత ఇంపార్టెంట్ అంటే రేపు పొద్దున్న మీరు మీ పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏమైనా ఉందంటే మన ఫౌండర్షిప్ అండి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి మీ అందరూ కూడా. సో కాబట్టి నేను ఎవరినో క్రిటిసైజ్ చేయాలనో నొప్పించాలనో మాట్లాడే మాటలు కాదు. కంపెనీ మనది, మన కంపెనీ ఇది. రేపు పొద్దున డబ్బులు వస్తే ఆనందపడేది మనం, మన కుటుంబం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. రేపు పొద్దున మీకు ఇంత బాగా ప్రతిదీ విడమర్చి చెప్పేటువంటి టైం ఏ లీడర్ దగ్గర ఉండదు. ఈ రోజు నుంచైనా మీరు రోజు మీ ఐడీస్ ఓపెన్ చేయడం కానీ, లేకపోతే మీ ఐడీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వేరే దగ్గర రాసుకొని దాన్ని భద్రపరచుకోండి. తెలియకపోతే మీ బ్లెస్సర్స్తో మాట్లాడండి వెళ్ళి దయచేసి. ఇది నా స్పెషల్ రిక్వెస్ట్. ప్లీజ్ ఈ రోజు నుంచైనా మొదలు పెట్టండి. ఎందుకంటే మనకి ఎన్ని రోజులు లేవు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల దృష్ట్యా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి వచ్చిన 21 జూన్ వరకు వచ్చినటువంటి ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో అదే ఆఖరి ఎక్స్టెన్షన్ అని మేము అనుకుంటున్నాం. మనస్ఫూర్తి గట్టిగా మనసా వాచా కర్మ చాలా గట్టిగా నమ్ముతున్నాం మేము. ఈ లోపు మనకి ఏం జరిగినా సరే అందరూ బిజీ అయిపోతారు. సో ఇప్పటికైనా మీరు మేలుకోండి దయచేసి. నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి, బట్ ఇది నిజం. ఇది నిజం మాత్రమే చెప్తున్నాను. ఇది మన లైఫ్, మన పిల్లల లైఫ్, గుర్తుపెట్టుకోండి. సో go with the flow. Okay, we are so in it to win it. Thank you very much.